దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యమేనా? సార్వత్రిక ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం సులువేనా? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టే అవుతుందా లేకుంటే తాత్సారం జరుగుతుందా? అసలు జమిలీలో భాగంగా ముందస్తు వస్తుందా లేకుంటే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా? అసలు కేంద్రం ఏమనుకుంటుంది? ఏపీ ప్రభుత్వం మదిలో ఏముంది? పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందనే విషయంపై సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ గత ఏడాదిలోనే అంచనాలను విడుదల చేసింది. గ్రామ పంచాయతీల నుండి పార్లమెంటు వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే 10 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఒకవేళ ఎన్నికల ప్రక్రియను వారం రోజుల్లోనే ముగించడం, రాజకీయ పార్టీలు ఎన్నికల కోడ్ ఖచ్చితంగా పాటిస్తే కేవలం 3 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లతోనే ఎన్నికలు పూర్తి కావచ్చని తెలిపింది. కేవలం లోక్సభ ఎన్నికల కోసమే 1.2 లక్షల కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది. అయితే ఇది గత ఏడాది సెప్టెంబర్లో వేసిన అంచనా. వచ్చే ఏడాది 2025 ఆ తర్వాత గనక జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. 15 నుండి 20 లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇదిలా ఉండగా ఈ ఖర్చులో ఎన్నికల సంఘం చేసేది 20% మాత్రమే ఉంటుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్ తెలిపింది. లోక్సభతో పాటుగా అసెంబ్లీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఒకేసారి జరిపితే 10 లక్షల కోట్లు అవుతుందని తెలిపింది. ఇందులోనే పార్టీలు తమ అభ్యర్థులను ప్రచారం కోసం చేసే ఖర్చులు కూడా ఇమిడి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచే పార్టీలు, అభ్యర్థులు ప్రచారం మొదలుపెడతాయి. ఈ ఖర్చులు కూడా కలిపితే మరింత పెరుగుతుంది. లోక్సభ ఎన్నికల కోసం 1.2 లక్షల కోట్లు ఖర్చవనుండగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు 3 లక్షల కోట్లు ఖర్చవుతుందని నివేదిక అంచనా వేసింది. వీటితో పాటు మున్సిపాలిటీలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహిస్తే ఆ ఖర్చు 1 లక్ష కోట్లుగా ఉంటుందని తెలిపింది. ఇక జిల్లా పరిషత్, మండల, గ్రామ పంచాయతీల ఎన్నికలకు మరో 4.3 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ ఖర్చులన్నీ గతేడాది అంచనాలు. జమిలీ ఎన్నికల నిర్వహణకు అంతకు మించి ఖర్చయ్యే అవకాశాలున్నాయి.